స్టోరీ చెప్పినప్పుడు కానీ మీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? ఈరోజు అది థియేటర్స్లో ఆడియన్స్ చూసి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ బట్టి మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను మేబీ టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది, ఎవరినో కొడుతున్నాను, తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే కొట్టావు, నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు, తెలియ కొట్టాడని నేను ఏం అనలేకపోయాను అని. సో ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు, వాడు కొడతాడు అని. సో అది ఎప్పుడో ఒక రోజు అయింది. సో నాకు అది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్గా ఉంటే, ఇది నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తను. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు సార్, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కానీ నేను ఇంకా ట్రాప్లో పడినట్టున్నాను. నా వరకు నా కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ప్రొడ్యూసర్ బాగుంటాడు అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకు ఇచ్చిన పాత్ర బాగా చేశానా, సినిమా బాగుందా, అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సి వస్తుంది, తప్పదు, తప్పించుకోలేను, కానీ చేస్తాను సార్ నెక్స్ట్. అయితే యాక్చువల్గా చాలా సీన్స్లో మీరు ఆ ట్రాప్లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేశారేమో. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్తో తిన్నారు, బట్ దానికి వచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్గా ఉంది. సో అవి చేస్తున్నప్పుడు నిజంగానే తిన్నారా, లేకపోతే కొంచెం హీరో కాబట్టి? నిజంగానే తన్నాడు సార్. అండ్ నేనే చెప్పాను, అది కొంచెం ఆ కిక్, నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా, నిజంగా తనమన్నాను సార్. రేపు పొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తనమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా యాక్టర్ ఎంత బాగా చేస్తేనే అంత బాగా రియాక్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి ఫైన్. యా.